హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా. ఈరోజు మరి ఒక పాటను ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, మీకు అనేక వందనములు. మేము ఈరోజు ధ్యానించుకుంటుండగా ఈ పాటలో ఉన్న సువార్తను మాకు అర్థం చేయండి, మా జీవితాలను మెరుగుపరచండి. నిన్ను స్తుతించుటకు, నీతో ఎక్కువ సమయాన్ని గడుపుటకు, మా జీవితాన్ని నీకు సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి. అనవసరమైన విషయాలను మా జీవితంలో నుండి తీసివేయండి. మీరే కాపాడండి. మీరు మమ్మల్ని మీ ప్రజలుగా మా పేరు పెట్టి పిలుచుకుని ఉన్నారు కదా, మీ సొత్తుగా చేసుకుని ఉన్నారు కదా. మమ్మల్ని ఆశీర్వదించమని, కనికరించమని, మాతో ఉండమని బ్రతిమాలుకుంటూ మా అందరి ఈ చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్. తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాట స్తుతి అని ఉంటుంది. దైవ స్తుతి. స్తుతులు ఘన సంస్తుతులు. స్తుతులు ఘన సంస్తుతులు నీకి మతిలో నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకి మతిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. ఏం చెప్తున్నారంటే, స్తుతులు నీకు, ఘన సంస్తుతులు శ్రేష్టమైన స్తుతులు నీకే నా మదిలోను, నా నోటిలోను, నా హృదయంలోను నా తండ్రివైన నీకే స్తుతులు ఘన సంస్తుతులు. నేను చేసే ప్రతి విషయ ప్రార్థన సమయంలో కూడా, ప్రతి విషయంలో కూడా నీకే కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ప్రైజెస్, గ్లోరియస్ ప్రైజెస్ ఇన్ మై మైండ్ ఓన్లీ టు యూ my Father, in every matter at the time of your prayer, a hymn of thanksgiving, Father. ప్రసవా వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. ప్రసవా వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. నిసుపైన విజ్ఞాపన ప్రార్థన, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. నేర్పు ప్రసాదించుము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. అంటే ప్రసవ వేదన పడేటప్పుడు తల్లి ఎంతగా అయితే నొప్పుల్ని భరిస్తుందో, బాధపడుతుందో, అలాంటి ప్రార్థన చేసే అవకాశం ఇమ్ము, అలాంటి ప్రార్థన చేసే నడిపింపు ఇమ్ము తండ్రి. నిసుపై అంటే ఈ భూమిపైన నేను చేసే విజ్ఞాపన ప్రార్థన, అది నేర్చుకునే ఆ నేర్పు ప్రసాదించండి తండ్రి. నేను ఎలాంటి ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన నాకు నేర్పించండి. The mother who prays amid labor pains, Father, my petition prayer upon the child grant healing. ఆ స్థితియుంచుము నెరవేరూప ర్యాంతమునా తండ్రి. ఆ స్థితియుంచుము నెరవేరూప ర్యాంతమునా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యములన్నిట, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి. దొడ్డ భాగ్యమే నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి.
ఆ స్థితి ఉంచుము నెరవేరు పర్యంతం. అది నెరవేరే వరకు నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే, నువ్వు నాకు ఏదైతే పాఠం నేర్పించాలనుకున్నావో ఆ పాఠం నేను నేర్చుకునే వరకు నన్ను ఆ సిచ్యువేషన్లోనే ఉంచు తండ్రి. దుస్థితి పోతే బాగుంటుంది, దుస్థితి పోట భాగ్యమే, కానీ నువ్వు నెరవేర్చాలనుకున్నది నా జీవితంలో నెరవేర్చే వరకు నువ్వు నన్ను ఆ స్థితిలో ఉంచు తండ్రి. Sustain me in that state until fulfillment, my Father. Escaping hardship is the smallest of all fortunes, my Father. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. కీర్తనలు 100వ అధ్యాయం 4వ వచనంలో Psalms 104 ఏమని చెప్తుందంటే, Enter his gates with thanksgiving and his courts with praise. Give thanks to him and praise his name. ఆయన గుమ్మములోనికి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి మనం ఎంటర్ అవ్వాలి. అలాగే ఆయనకి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం ఆయనకి అంత హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించుకోవాలి. ఇంకా 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తున్నారంటే, రిజాయిస్ ఆల్వేస్, ప్రే కంటిన్యూઅల్లీ, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ప్రతి ఉత్సహించుడి, సంతోషించుడి, ప్రార్థన చేయాలి, కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అదే దేవుని చిత్తమై ఉన్నది, యేసుక్రీస్తులో అదే దేవుని చిత్తమై ఉన్నది మన పట్ల. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం, దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం మానేయకూడదు. అయితే మనం జెనసిస్ 3:16లో చూస్తాం కదా, ఒక మదర్, ఒక తల్లి తన బిడ్డను కనడానికి ఎంత పెయిన్ గుండా వెళ్ళాల్సి వస్తుందో అక్కడ దేవుడు వివరించడం జరిగింది. అయితే కానీ మనకి కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ఓదార్పును కూడా ఇచ్చారు, ఒక కొత్త హోప్ని ఇచ్చారు. 16:21 యోహాను సువార్త 16:21లో మనం చూస్తాం, వెన్ ఎవర్ ఏ ఉమెన్ ఈజ్ ఇన్ లేబర్ షీ హ్యాస్ పెయిన్ బికాస్ హర్ హవర్ హ్యాస్ కమ్, బట్ వెన్ షీ గివ్స్ బర్త్ టు ద చైల్డ్ షీ నో లాంగర్ రిమెంబర్స్ ద యాంగ్విష్ బికాస్ ఆఫ్ ద జాయ్. సో ఎప్పుడైతే ఒక గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతుందో అప్పుడు చాలా పెయిన్స్ గుండా వెళ్తుంది, కానీ తన అవర్ వస్తుంది, తన సమయం వస్తుంది, ఎప్పుడు బిడ్డను డెలివరీ చేసే సమయం వస్తుంది. అప్పుడు డెలివరీ చేసేసిన తర్వాత తనకి ఆ పెయిన్ అసలు ఏం గుర్తుండదు. ఆ బిడ్డ ముఖం చూడగానే తను పడిన నొప్పులన్నిటినీ మర్చిపోతుంది. మన పరిస్థితులు కూడా అంతే. ఆ సమయంలో చాలా నొప్పులుగా, కష్టంగా ఉంటాయి, కానీ దాని నుంచి మనం డెలివరీ అయ్యామా అంతే, మనకు అసలు అవేం గుర్తుండవు. అంత సంతోషం, ఎక్కడ లేనంత ఆనందం మన జీవితంలో మనం చూస్తాం అనే హోప్ని దేవుడు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు ఒక గొప్ప ప్రామిస్ కూడా ఇచ్చారు దేవుడు. ఏమని? కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనంలో, క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ, హీ విల్ నెవర్ పర్మిట్ ద రైచస్ టు బి మూవ్డ్. అంటే మన భారాన్ని అంతటినీ మనం దేవుని మీద విడిచిపెడితే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ పరిస్థితుల గుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. అండ్ మనల్ని ఎప్పుడు పడిపోనివ్వడు, కదిలిపోనివ్వడు, మనతోనే ఉంటాడు. కాబట్టి ఎంత పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మనం దేవునికి స్తుతి చెల్లించుట ఆపకూడదు. అందుకే ఇక్కడ మనం పాడుకున్నాం కదా, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రతి విషయం ప్రార్థన సమయంలో మనం దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకోవాలి. చిన్ని ప్రార్థన. యేసయ్య, ఈ పాట ద్వారా మీరు మాకు నేర్పించిన ఈ సువార్తను బట్టి మీకు అనేక వందనములు. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యేసయ్య, ఇది వింటున్న వారందరికీ సహాయం చేయండి. ఎవరైతే మీరు వినాలనుకుంటున్నారో వారి చెవిని ఇది పడవేయమని కోరుకుంటూ మా యొక్క ఈ చిన్ని ప్రార్థన యేసయ్య మీ అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.